8.98 లక్షలు ఒక్కో దానికి ఖర్చు పెట్టి దానికి 18.72 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు అనేటువంటివి అవినీతి కూపాలుగా మారిపోయాయి ఆ రోజుల్లో. దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదువుతా ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణంలో విపరీతమైన దోపిడీ కార్యక్రమం చేసి డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన దానిలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే అన్నా క్యాంటీన్ ఫుడ్ దగ్గర కూడా చాలా అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం మనం. ఎవరికి ఇచ్చారయ్యా మీరు అంటే, సరే అక్షయ పాత్రకి ఇస్తే అది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ, దాన్ని ఏం తప్పు పట్టరులా. అక్కడ ఎంతమందికి ఇచ్చారు అక్షయ పాత్రలో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు బయట వాళ్ళకి, దానిలో వివరాలు లేవు. అంతా గూడుపుటానిలాగా చేరి చేసేస్తున్నారు. అదేమంటే ఏదో పార్టీ తరపున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడం గులిమేశారు పైనుంచి కింద దాకా. తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి ఒక ఎలా చూపించారు, చూపించే ఇదిగో చూడండి, వర్షం తీ ఒకసారి. వర్షం అన్ని జిల్లాలో మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చరంగు పులిమేశారు. అన్నా క్యాంటీన్ అన్నారు, పచ్చరంగు వేసారు. ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా, లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారాయణ పెట్టుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులేదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీల్లేదని. వైకాపా రంగులు వేయడం దారుణం. ఇది చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వైకాపా రంగులు వేయటం దారుణమే, మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా? మీరు అధికారంలోకి వస్తే మేము దగ్గరగా ఉన్న రంగులు వేసామని చెప్పేసి గందరగోళం చేశారు. వాళ్ళ పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులాగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే నా కాన్స్టిట్యున్సీలో అయితే చూశాను నేను, ఒక పంచాయతీ ఆఫీసు మొత్తం పచ్చరంగు పులిమేశారు. సరే అక్కడ ఎవరో పులిమేరో లోకల్ లీడర్ అంటే అనుకోవచ్చు, ఇదేంటిది అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూట రెండు పూటలు భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో, చదువు వైద్యం అందించడం ద్వారా పేదవారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారో అవన్నీ వదిలేసి పేదవారిని మరింత పేదవాడిగా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని. అన్నా క్యాంటీన్లో అంత అవినీతి జరిగింది. అలాంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతులు ఇప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారో, దీనికి మళ్ళా కొత్త పాతాడికి రంగులు వేశారు కదా, దానికి ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో రాబోయే కాలంలో మళ్ళా చాలా వివరంగా మనకు తెలుస్తాయి. ఇంకా సమాచారం లేదు. ఆ సమాచారం వచ్చిన దాని మీద కూడా వివరంగా చెప్తామని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. టోటల్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు ఏ రకమైనటువంటి అవినీతి లేకోకుండా వారి అకౌంట్స్లోకి వేస్తే వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపి వాటిని పెట్టుబడిగా పెట్టుకొని జీవితాన్ని బాగు చేయాలనుకున్నారు. ఇవాళ ఎన్ని ఆపేశావు. ఎంతటి పరిస్థితి ఉందంటే డ్రైవర్లను చూస్తున్నాం, పాపం వాళ్ళు ఓనర్ల దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అయ్యా మా అబ్బాయికి ఫీజు కట్టుకోవాలి, మా పిల్లోని బడికి పంపించాలి అని అడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఒక 2 నెలలకే. రాబోయే కాలంలో ఎంత దారుణంగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేదవాడి యొక్క పరిస్థితి ఆ రకంగా దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి
ఇలాంటి ఏదో పప్పు బెల్లాలు పెట్టి ఓహో సంతోషపడండి అనేటువంటి పద్ధతి చేయటం చాలా దుర్మార్గం. కోర్స్ అన్ని పథకాలని అమలు చేయండి, పేదవాడికి అన్ని అందించండి. అందించుకోకుండా దీన్ని గొప్ప కార్యక్రమంగా చెప్పడం అనేది ధర్మం కాదు. 10 మందికి అన్నం పెట్టడం మంచి పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ అన్ని ఆపేసి ఈ కార్యక్రమం చేయటాన్ని సరైనటువంటి విధానం కాదని ఈ